హలో డెడ్ సెట్కి స్వాగతం. చరిత్రను ఒక కొత్త కోణంలో పరీక్షించే మన షోలో ఆ, ఈరోజు ఒక అద్భుతమైన లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. నేను మీ హోస్ట్ అర్జున్. మ్మ్. అందరికీ నమస్కారం. నేను దివి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నిజంగానే చాలా మంది కళ్ళు తెరిపించేలా ఉంటుంది. అవును, ఖచ్చితంగా. యోగా అంటే కేవలం వ్యాయామం కాదు. ఇది ఆత్మ కోసం రూపొందించబడిన 5000 ఏళ్ల నాటి ఒక టెక్నాలజీ. మేము చరిత్రను పరిశీలించాము. ఇది కేవలం శరీరాన్ని వంచడం గురించి కాదు. ఇది నియంత్రణ గురించి. మనస్సుపై నియంత్రణ, వాస్తవికతపై నియంత్రణ. ఈ విజ్ఞానం నిజం. దీని వెనుక ఉన్న డేటా చాలా లోతైనది. అసలైన మూలాలను తెలుసుకోండి. మీ శక్తిని తిరిగి పొందండి. ఈ రోజుల్లో మనం చూస్తుంటాం కదా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఒక బ్యూటిఫుల్ రబ్బర్ మ్యాట్ పైన రకరకాల భయంకరమైన జిమ్నాస్టిక్ పోజులు కనిపిస్తుంటాయి. ఆ అవును. కాలు ఎక్కడో మెడ వెనకాల పెట్టుకొని ఏవేవో చేస్తుంటారు. అదే ఆ ఫోటోల కోసం చేసే ఆ విన్యాసాల్ని చూసి అదే అస్సలైన యోగా అని భ్రమపడుతున్న కాలం మనది. అంటే ఇప్పుడు చూస్తే ఇదొక కొన్ని వేల కోట్ల రూపాయల ఇండస్ట్రీ అయిపోయింది. నిజమే. ఖరీదైన యాక్టివ్వేర్ కొనుక్కోవడం, వీకెండ్స్లో స్వెట్ క్లాసులకి వెళ్ళడం, ఇదంతా ఒక లైఫ్ స్టైల్ అయిపోయింది. కరెక్ట్. ఇవన్నీ చూస్తుంటే నా మెదడులో ఒక ఆసక్తికరమైన ప్రశ్న తూల్చేస్తుంది. అసలు మనం ఇప్పుడు చూస్తున్న ఈ వందలాది కష్టమైన పోజులకు ఆ వేల సంవత్సరాల క్రితం పుట్టిన నిజమైన యోగాకు ఏమైనా సంబంధం ఉందా? వావ్! చాలా మంచి ప్రశ్న. అంటే ఒక అత్యున్నతమైన మైండ్ హ్యాకింగ్ ప్రాసెస్ నుండి ఈనాటి జిమ్ క్లాసుల వరకు ఈ ప్రయాణం ఎలా జరిగింది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కదా, పాశ్చాత్య ప్రపంచం తమకు అనుకూలంగా మార్చుకొని బ్రాండ్ వేసుకున్న ఈ యోగా వెనుక ఉన్న ఆ అసలైన పురావస్తుల ఆధారాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఇంకా తంత్రశాస్త్రాల మూలాలను ఈనాటి మన డీప్ డైవ్లో డీకోడ్ చేయబోతున్నాం. అవును. ఈ ప్రయాణం కేవలం గతాన్ని తవ్వడం మాత్రమే కాదు, మనిషి తనను తాను అసలు ఎలా అర్థం చేసుకున్నాడు అనే ఒక పెద్ద డిస్కవరీ అనుకోవచ్చు. అంటే ఒక సైన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారా? ఖచ్చితంగా. యోగా అనగానే ఆ కేవలం శారీరక ఆరోగ్యం కోసం చేసే వ్యాయామం అనే ఒక పెద్ద అపార్థాన్ని మనం పక్కన పెట్టేయాలి. హ్మ్. అది సుమారు 4,500 సంవత్సరాల క్రితమే ఉద్భవించిన అద్భుతమైన చైతన్య విజ్ఞానం. అంటే సైన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. మరి ఈ ప్రాచీన విజ్ఞానం అసలు ఎలా పనిచేస్తుంది, దాని వెనుక ఉన్న మెకానిజం ఏమిటి అని పరిశీలించడానికి మనం చరిత్రలో చాలా వెనక్కి వెళ్లాల్సి వస్తుందేమో కదా? అవును. మనం చదువుకున్న హిస్టరీ బుక్స్ కంటే ఇంకా వెనక్కి వెళ్ళాలి. ఆ అసలు దీనికి సంబంధించిన అతి పురాతన భౌతిక ఆధారాలు ఎక్కడున్నాయంటారు? ఆ ఆధారాల కోసం మనం ఒకసారి 1928, 29 కాలానికి వెళ్ళాలి. హ్మ్. అప్పుడు సింధులోయ నాగరికతకు చెందిన మొహెంజో-దారో నగరంలో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయి. ఓకే, మొహెంజోదారో మన సింధులోయ నాగరికత. అవును. ఆ తవ్వకాల్లో ఒక విస్మయపరిచే వస్తువు బయటపడింది. అది స్టీటైట్ అనే ఒక రకమైన రాతితో చేయబడిన ఒక చిన్న ముద్ర. అంటే ఒక సీల్ అన్నమాట. ఒక సీల్ దొరికింది. అది ఎంత పాతది అంటారు? దాని కాలం సుమారు 2600 నుండి 2500 బీసీఈ నాటిది అని తేలింది. వావ్! అంటే ఈజిప్టు పిరమిడ్ల నిర్మాణం జరగడానికి లేదా ఆ గ్రీకు తత్వశాస్త్రం అసలు పుట్టక ముందు కాలం నాటిది అన్నమాట. అవును. అంత పురాతనమైనది. ఆశ్చర్యమేంటంటే ఆ ముద్ర సైజు చూస్తే కేవలం 3.5 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. జస్ట్ 3.5 సెంటీమీటర్ల? అవును. కాని మానవ పరిణామ క్రమంలో ఆధ్యాత్మిక సాధనకు సంబంధించి దొరికిన అత్యంత శక్తివంతమైన ఆధారాల్లో అది ఒకటి. 3.5 సెంటీమీటర్ల రాయి. వినడానికే ఆశ్చర్యంగా ఉంది. అంత చిన్న ముద్రపైన అసలు ఏం చెక్కారు? దాన్ని చూసి ఇది యోగాకి సంబంధించినదే అని అంత ఖచ్చితంగా ఎలా నిర్ధారించగలిగారు? ఆ ముద్రపైనున్న వర్ణన చూస్తే అది ఎంత క్లియర్గా ఉందో అర్థమవుతుంది. దానిపై ఒక వ్యక్తి పద్మాసనంలో కూర్చునున్నాడు. పద్మాసనం అంటే కాళ్ళు మడుచుకుని కింద కూర్చోవడం కదా? కరెక్ట్. అతని వెన్నుముక అద్భుతంగా నిటారుగా ఉంది, చేతులు మోకాళ్లపై విశ్రమిస్తూ ఉన్నాయి. అతని తలపై ఒక విశిష్టమైన కొమ్ముల కిరీటం లాంటిది ఉంది. ఓకే. ఆ వ్యక్తి చుట్టూ ఒక పులి, ఒక ఏనుగు,
ఖడ్గమృగం, గేదె మరియు కింద 2 లేళ్లున్నాయి. ఒక్క నిమిషం, చుట్టూ ఇన్ని జంతువులున్నాయంటే ఇది ఖచ్చితంగా పశుపతి సంకేతంలాగా ఉందే. ఎగ్జాక్ట్లీ. ఈ వర్ణన చూడగానే స్ఫురించేది పశుపతి. అంటే పశువులకు, సర్మజీవులకు ప్రభువైన ఆదియోగి శివుడి సంకేతమని చరిత్రకారులు భావించారు. ఓహో, అంటే ఆ జంతువులు మనలోని అడవి జంతువుల్లాంటి కోరికలకు ప్రతీక అంటారా? అవును, ఒక రకంగా అదే అర్థవస్తుంది. మనలోని జంతు సహజమైన కోరికలను, ప్యాషన్స్ని అదుపులో ఉంచుకునే ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి ఇది ప్రతీక అని చెప్పొచ్చు. అంటే యోగ పద్ధతులను ఒక క్రమపద్ధతిలో పెట్టిన పతంజలి కంటే కనీసం ఒక 2000 ఏళ్ల క్రితమే ఇలాంటి ఒక సాధన ఆచరణలో ఉందనడానికి ఇదొక స్ట్రాంగ్ ఎవిడెన్స్. 100% పాళ్ళు నిజం. ఇదొక తిరుగులేని భౌతికాధారం. ఇక్కడ నాకొక చిన్న సందేహం వస్తుంది. కేవలం ఒక చిన్న ముద్ర దొరికింది కదా అని ఇంత పెద్ద సింధులోయ నాగరికత అంతా ఇలాంటి ఆధ్యాత్మిక ఆచరణ చేసేవారని మనం ఎలా నిర్ధారించగలం? అంటే బహుశా అది ఎవరో ఒక కళాకారుడికి వచ్చిన ఊహ కావచ్చు, లేదా ఆ ఊర్లో ఎవరో ఒకే ఒక వ్యక్తి చేసిన శిల్పం కావచ్చు కదా. మీ సందేహం చాలా వ్యాలిడ్. నిజానికి ఆర్కియాలజిస్టులకు కూడా మొదట సరిగ్గా ఇలాంటి డౌట్స్ వచ్చాయి. కానీ ఆ తవ్వకాల్లో కేవలం ఆ ఒక్క ముద్ర మాత్రమే దొరకలేదు. అవునా? ఇంకా దొరికాయా? అవును, ఆ కాలానికి చెందిన ఎన్నో టెరకోట బొమ్మలు, వేరే ముద్రలు కూడా బోలెడు దొరికాయి. వాటిలో చాలా బొమ్మల కళ్ళు సగం మూసుకుని ఉంటాయి. సగం మూసుకునే అంటే ధ్యానం చేస్తున్నట్లా? కరెక్ట్. వాటి చూపు ముక్కు చివర నిలిపి ఉంచినట్లు స్పష్టంగా చెక్కబడి ఉన్నాయి. దీన్నే మనం యోగాలో నాసికాగ్ర దృష్టి అంటాం కదా. నాసికాగ్ర దృష్టి అంటే ధ్యానం చేసేటప్పుడు ఏకాగ్రత కోసం ముక్కు చివర చూస్తూ చేసే ప్రాథమిక పద్ధతి. అవును, అదే. అంటే ఇది ఎవరో ఒక్క వ్యక్తికి పరిమితమైన ఊహ కాదు. ఇది ఆనాటి మొత్తం నాగరికతలో భాగమైన ఒక విస్తృతమైన, ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచరణ అని అందరూ ఒక నిర్ణయానికొచ్చారు. రాళ్ళు, భౌతిక ఆధారాలు బానే ఉన్నాయి కానీ ఆ భౌతికమైన ఆసనం వెనుక ఉన్న తత్వశాస్త్రమేమిటో ఆ రాళ్ళు మనకు చెప్పలేవు కదా. ఆ యోగి అసలు ఏం చేస్తున్నాడు, అతను మైండ్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలంటే అక్షరబద్ధమైన ఆధారాలు కావాలి. అంటే మనం వేదాల వైపు వెళ్ళాలి కదా. అవును, వేదాల దగ్గరికే వెళ్ళాలి. అందులోనూ అత్యంత పురాతనమైన ఋగ్వేదం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అంటే ఋగ్వేదం కాలం గురించి చాలా చర్చలున్నాయి కదా. కొందరది 1500 నుండి 1200 BCE నాటిది అని అంటారు. కానీ శ్రీ అరబిందో లాంటి వారి విశ్లేషణ చూస్తే అందులో ఉన్న ఖగోళశాస్త్ర ప్రస్తావనల ఆధారంగా అది 4000 BCE కంటే పాతదే అని కూడా తెలుస్తుంది కదా. కరెక్ట్. ఆ కాలం ఏదైనా సరే ఋగ్వేదంలో ఉన్న జ్ఞానం మాత్రం అమోఘం. అందులో ఒక అద్భుతమైన సూక్తం ఉంది. దాని పేరు కేశిన్ సూక్తం. కేశిన్ సూక్తం. కేశాలంటే జుట్టు కదా. అవును. ఇందులో పొడవైన జుట్టు ఉన్న మునుల గురించి ఒక ప్రస్తావన వస్తుంది. వారు వాతర్షణ అయి ఉన్నారని వర్ణించారు. వాతర్షణ అంటే ఏంటి? అంటే గాలినే వస్త్రంగా ధరించి ఉంటారని అర్థం. ఇక్కడ గాలిని వస్త్రంగా ధరించడమంటే కేవలం దేహంపై బట్టలు లేకపోవడం మాత్రమే కాదు, ప్రాపంచిక అనుబంధాలన్నింటినీ వదిలేసి అని అర్థం. వావ్! అంటే ప్రపంచంతో కనెక్షన్ కట్ చేసుకుని గాలితో మమేకమైపోయారన్నమాట. అవును, శ్వాసను లేదా ప్రాణాన్ని తమ పూర్తి నియంత్రణలో ఉంచుకుని అపారమైన తపస్సు చేసేవారు అని దాని లోతైన అంతరార్థం. అంటే శ్వాసకు మనస్సుకు ఉన్న సంబంధాన్ని వాళ్ళప్పుడే 1000 ఏళ్ల క్రితమే గుర్తించారు. ఇక్కడే నాకైతే అస్సలైన ఉత్కంఠత మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చిన ఉపనిషత్తుల కాలానికి, అంటే ఒక 800 నుండి 300 BCE కాలానికి వస్తే కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది కదా. అవును, ఉపనిషత్తులు అంటేనే చాలా ప్రగాఢమైన తాత్విక చర్చలు. ముఖ్యంగా కఠోపనిషత్తులో నచికేతుడు అనే యువకుడికి మృత్యుదేవుడైన యముడికి మధ్య జరిగే సంభాషణ చాలా ఫ్యాసినేటింగ్గా ఉంటుంది కదా. ఆ చావు రహస్యం తెలుసుకోవడం కోసం నచికేతుడు ఏకంగా సంపదను, రాజ్యాలను, భౌతిక సుఖాలను సైతం సునాయాసంగా కాదంటాడు. అవును, ఎందుకంటే ఆ సంపదలేవి అతన్ని మరణం నుంచి రక్షించలేవని ఆ యువకుడికి తెలుసు. అప్పుడే యముడు ఆ యువకుడికి మన అస్తిత్వాన్ని, అంటే మన ఎగ్జిస్టెన్స్ని, మనస్సు పనిచేసే విధానాన్ని వివరించడానికి ఒక అద్భుతమైన రథం ఉదాహరణను ఉపయోగిస్తాడు. ఆ రథం ఉదాహరణ ఇదైతే యోగాతత్వానికే అసలైన పునాది అని చెప్పొచ్చు. ఖచ్చితంగా. యముడు వివరణ ప్రకారం మనం చూస్తే మన శరీరం ఒక రథం లాంటిది. బుద్ధి లేదా ఇంటలెక్ట్
ఆ రథాన్ని సరైన దారిలో నడిపే సారథి లాంటిది. ఓకే. బుద్ధి, సారథి. హ్మ్. ఆ. ఇక మనసు లేదా మైండ్ అనేది ఆ గుర్రాలను నియంత్రించే పగ్గాలు లేదా లగాం. మరి మన ఇంద్రియాలు ఉంటాయి కదా, అంటే కళ్ళు, చెవులు, ముక్కు, ఇవన్నీ ఆ రథాన్ని లాగే గుర్రాలు. అబ్బా, ఎంత అద్భుతమైన మెటఫర్ అసలు. అంతేకాదు, వీటన్నింటి లోపల ఆ రథంలో ఒక ప్రయాణికుడు ప్రశాంతంగా కూర్చునుంటాడు. అతనే మన ఆత్మ లేదా శుద్ధ చైతన్యం. ఈ ఉదాహరణని నేటి ఆధునిక జీవితానికి అన్వయిస్తే నాకు తెలిసి ఖచ్చితంగా సరిపోతుంది. ఒకవేళ ఇంద్రియాలు అనే ఆ గుర్రాలు అదుపు తప్పి ఎక్కడికంటే అక్కడికి పరిగెడితే ఏమవుతుంది? ఏమవుతుంది? రథం ప్రమాదంలో పడుతుంది. అదే కదా! ఇప్పుడున్న మన సోషల్ మీడియా నోటిఫికేషన్స్ యుగంలో మన కళ్ళు, చెవులు ఎటు పడితే అటు లాగేస్తుంటాయి. హ్మ్. సారథి అయిన బుద్ధికి, ఆ పగ్గాలైన మనస్సుకు మధ్య ఏమాత్రం కోఆర్డినేషన్ లేకపోతే మన ఏకాగ్రత అనే రథం రోడ్డు మీద నుంచి పక్కకు వెళ్ళిపోయి యాక్సిడెంట్ అవడం ఖాయం. మనం రోజూ ఎదుర్కొనే అసలు సమస్య ఇదే కదా? అవును, మీరు చాలా స్పష్టంగా చెప్పారు. హ్మ్. ఈ సమన్వయం లేకపోవడం, ఇంద్రియాలు మనస్సును లాక్కుపోవడం వల్లే మనిషి విపరీతమైన అశాంతికి గురవుతాడు. తాను కేవలం ఆ రథం మాత్రమే అని భ్రమపడతాడు. అంటే తనని తాను రథంతో ఐడెంటిఫై చేసుకుంటాడు. అవును, ఆ భ్రమను ఛేదించడానికి ఛాందోగ్య ఉపనిషత్తు ఇంకొక అడుగు ముందుకు తీసుకువెళ్లి తత్వమసి అనే మహావాక్యాన్ని అందించింది. తత్వమసి అంటే అది నువ్వే అని కదా అర్థం? కరెక్ట్, అది నువ్వే. అంటే నువ్వు కేవలం యాక్సిడెంట్ అవుతున్న ఈ రథం కాదు, కళ్ల ముందు కనిపిస్తున్న ఈ అశాంతివి కాదు. నువ్వు ఆ రథంలో కూర్చున్న ప్రయాణికుడివి, ఆ అనంతమైన విశ్వచైతన్యానివి లేదా బ్రహ్మానివి నువ్వే అని దానికర్థం. వావ్! వినడానికి చాలా గొప్పగా ఉంది. కానీ దివి కాదు, ఎక్స్పర్ట్ గారు, ఈ ఉపనిషత్తుల జ్ఞానమంతా థియరీలాగా అనిపిస్తుంది. అంటే ఇది కేవలం చదివితేనో వింటేనో అర్థమయ్యేది కాదు కదా? దాన్ని ప్రాక్టికల్గా జీవితంలోకి ఎలా తీసుకురావాలి? అవును, ఇది కేవలం థియరీ చదివితే వచ్చేది కాదు. ప్రాక్టికల్ ఫౌండేషన్ కోసం మనం కపిల మహర్షి రచించిన సాంఖ్య తత్వశాస్త్రం దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడే ఈ మొత్తం సృష్టిని 2 వాస్తవాలుగా లేదా రియాలిటీస్గా విభజించడం జరిగింది. ఓకే, సాంఖ్య తత్వశాస్త్రం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, యోగా ఆచరణకు ఒక సైంటిఫిక్, తాత్విక పునాది వేసింది ఈ సాంఖ్య తత్వశాస్త్రమే. సాంఖ్యం ప్రకారం ఈ సృష్టిలో 2 వాస్తవాలుంటాయి. మొదటిది పురుష. పురుష అంటే మగవాళ్ళు అని కాదు కదా? కాదు కాదు, ఇక్కడ పురుష అంటే శుద్ధమైన చైతన్యం లేదా ప్యూర్ కాన్షియస్నెస్. దీనికి ఎలాంటి గుణాలు ఉండము, ఎలాంటి కదలిక ఉండదు. ఇది కేవలం ప్రతిదానిని గమనించే ఒక మౌన సాక్షి మాత్రమే. ఓకే, ఒక సైలెంట్ విట్నెస్. మరి రెండవది ప్రకృతి. అంటే పదార్థం లేదా సృష్టికి మూలం. ఈ ప్రకృతి ఎప్పుడూ తమస్, రజస్ మరియు సత్వ అనే 3 గుణాలతో మారుతూ ఉంటుంది. ఈ సత్వ, రజో, తమో గుణాల గురించే కదా భగవద్గీతలో కూడా చెబుతారు? అవును, అవే. అయితే ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమంటే, మన శరీరం మాత్రమే కాదు, మన ఆలోచనలు, మన బుద్ధి, మన మనసు, ఇవన్నీ కూడా ప్రకృతి అంటే పదార్థంలో భాగమే అని సాంఖ్యం కుండబద్దలు కొట్టింది. వావ్! ఒక్క నిమిషం. నా ఆలోచనలు, నా మనస్సు కూడా భౌతికమైనదేనా? ఇది ఆలోచిస్తుంటే నాకొక అద్భుతమైన విషయం గుర్తొస్తుంది. ఆ 17వ శతాబ్దంలో పాశ్చాత్య తత్వవేత్తలైన డెస్కార్టెస్ లాంటి వాళ్లు మైండ్ బాడీ ప్రాబ్లంతో చాలా సతమతమయ్యారు. మీకు గుర్తుండే ఉంటుంది. అవును, రెనే డెస్కార్టెస్ మైండ్ వేరు, బాడీ వేరు అని చాలా థియరీస్ చెప్పారు. అదే కదా! అసలు భౌతికంగా కనిపించని మనసనేది భౌతికమైన ఈ శరీరంతో ఎలా అనుసంధానమవుతుంది అని పాశ్చాత్య ప్రపంచం శతాబ్దాలపాటు తలలు పట్టుకుంది. కాని సాంఖ్యతత్వం 1000 ఏళ్ల క్రితమే ఈ సమస్యని ఎంత లాజికల్గా పరిష్కరించిందో కదా! అవును, వాళ్ళు అక్కడ ఆగిపోయారు. మనం ఎప్పుడో దాని ఆన్సర్ కనుక్కున్నాం. అదే, మనస్సు అనేది వేరే ఏదో అదృశ్య శక్తి కాదు, అది కూడా భౌతిక నిర్మాణంలో ఒక సూక్ష్మమైన భాగమే అని చెప్పడం ద్వారా ఆ గందరగోళాన్ని పూర్తిగా తొలగించింది సాంఖ్యం. ఖచ్చితంగా. పాశ్చాత్య తత్వశాస్త్రం ఎక్కడైతే ఇరుక్కుపోయిందో ఆ సాంఖ్యం అక్కడ్నుంచే తన అసలైన ప్రయాణం ప్రారంభించింది. అసలు మనిషికి బాధలు ఎక్కడ్నుంచొస్తున్నాయనే దానికి సాంఖ్యం ఒక అద్భుతమైన లాజిక్ చెప్పింది. ఏంటా లాజిక్? ఈ శుద్ధమైన పురుష అంటే చైతన్యం తనను తాను ప్రకృతితో అంటే మనస్సు, ఆలోచనలు, శరీరంతో ఐడెంటిఫై చేసుకోవడం వల్లే ఈ అనర్థాలన్నీ జరుగుతాయి. మనం సాధారణంగా అంటుంటాం కదా,
నాకు కోపంగా ఉంది, నేను చాలా బాధలో ఉన్నాను అని. అవును అంటాం కదా, అందులో తప్పేముంది? కాని నిజానికి కోపం, బాధ ఇవన్నీ మనస్సులో, అంటే ఆ ప్రకృతిలో జరిగే రసాయన లేదా భౌతిక మార్పులు మాత్రమే. హ్మ్. పురుష కేవలం దాన్ని గమనించే ఒక సాక్షి. అంటే నా మనస్సులో కోపముంది, నేను దాన్ని గమనిస్తున్నాను అని తెలుసుకోవడమే జ్ఞానం. ఓహో, నేను కోపంగా లేను, నా మైండ్లో కోపముంది, నేను దాన్ని జస్ట్ చూస్తున్నాను. వావ్! అవును, ఈ భ్రమను తొలగించి ఆ సాక్షీభూతమైన చైతన్యాన్ని ఆ మనస్సు నుండి వేరుచేసి చూడగలగడమే యోగా లక్ష్యం. దీన్నే కైవల్యమంటారు. అద్భుతం! ఈ కైవల్య స్థితిని చేరుకోవడానికి, ఈ లోతైన తత్వశాస్త్రాన్ని సామాన్యులకు సైతం ఆచరణలోకి తీసుకురావడానికి పతంజలి మహర్షి చేసిన కృషి అసాధారణమని చెప్పాలి. 100ేళ్ల జ్ఞానాన్ని, ఎంతోమంది అనుభవాలను క్రోడీకరించి ఆ కేవలం 196 అత్యంత సంక్షిప్తమైన సూత్రాలుగా, అంటే ఒక కోడ్ లాగా ఆయన రాశారు. అవును, సూత్రమంటేనే ధారాలు అని ఒక అర్థముంది. హ్మ్. అతి తక్కువ పదాలతో అనంతమైన అర్థాన్ని ఇచ్చే ఒక ఫార్ములా లాంటిదనమాట. ఉదాహరణకు ఆయన రాసిన 2వ సూత్రం చూడండి, యోగశ్చిత్త వృత్తి నిరోధః. యోగశ్చిత్త వృత్తి నిరోధః అంటే చిత్తవృత్తులను ఆపడం. కరెక్ట్. మనస్సులోని అస్థిరతలను, ఎప్పుడూ తిరిగే ఆలోచనల సుడిగుండాలను, అంటే ఫ్లక్చువేషన్స్ని నిరోధించడమే యోగా అని ఆయన ఒక్క లైన్లో డిఫైన్ చేశారు. ఆ నిరోధించే మార్గంలో ప్రయాణించడానికి ఆయన అష్టాంగ యోగం అనే 8 అంగాల మార్గాన్ని సూచించాడు. ఆ 8 అంగాలు మనందరికీ కొద్దిగా ఐడియా ఉండే ఉంటుంది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన మరియు సమాధి. అవును, ఇవే ఆ 8. వీటిలో బాహ్య ప్రపంచంతో మనమెలా మెలగాలి అనే నైతిక నియమాలైన యమనియమాలతో ఈ ప్రయాణం మొదలవుతుంది. ఆ ఇక ప్రత్యాహార దగ్గరికి వచ్చేసరికి భలే ఆసక్తికరంగా ఉంటుంది కదా. ఒక తాబేలు ప్రమాదం రాగానే తన అవయవాలను ఎలాగైతే తన డిప్పలోపలికి లాక్కుంటుందో, అలాగే మన ఇంద్రియాలను బాహ్య ప్రపంచంలోని శబ్దాల, దృశ్యాల నుండి లోపలికి ఉపసంహరించుకోవడం ఈ ప్రత్యాహార కదా. అవును, ఆ క్రమమంతా ఒక ఖచ్చితమైన ఇంజనీరింగ్ లాగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం యమ అంటే ఆ సామాజిక నియమాలలో ఒక ముఖ్యమైన నియమం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అదే బ్రహ్మచార్యం. ఓ, బ్రహ్మచార్యం అంటే పెళ్లి చేసుకోకపోవడం కదా. దురదృష్టవశాత్తు ఆధునిక కాలంలో చాలామంది దీన్ని కేవలం లైంగిక నియంత్రణ లేదా సెలిబసీగా మాత్రమే తప్పుగా అర్థం చేసుకున్నారు. కాని బ్రహ్మచర్యం అసలు అర్థం బ్రహ్మంలో కదలడం, అంటే బ్రహ్మ ప్లస్ చర్య. ఓహో, బ్రహ్మంలో కదలడం. అంటే దీని అసలు ఉద్దేశమేంటి? అంటే మనకున్న సమస్త జీవశక్తిని, అంటే వైటల్ ఎనర్జీని అనవసరమైన ఆలోచనలు, ఉద్వేగాల ద్వారా వ్యర్థంగా పోనివ్వకుండా ఆ శక్తిని ఉన్నతమైన చైతన్యం వైపు మళ్లించడం. ఇది కేవలం ఒక నియమం కాదు, ఇదొక అత్యున్నతమైన ఎనర్జీ మేనేజ్మెంట్ టెక్నిక్. వావ్! ఇది నిజంగా చాలా కొత్త పర్స్పెక్టివ్ అసలు. ఈ శక్తిని అంతర్ముఖం చేసే క్రమంలో నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించిన విషయం ఇంకొకటుంది. పతంజలి రాసిన ఈ 196 సూత్రాలలో ఆసనం గురించి ప్రస్తావన కేవలం 3 సూత్రాలలో ఉంది. అవును, కేవలం 3. అది కూడా స్థిరసుఖమాసనం అని చెప్పారు. అంటే ఆ గంటల తరబడి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్థిరంగా, సుఖంగా ఒకే చోట కూర్చోగలగడం అని మాత్రమే చెప్పారు. అంటే మనం ఇప్పుడు ఈ జిమ్ స్టూడియోల్లో చూసే తలక్రిందులుగా నిలబడే పోజులు, ఆ ఒక కాలు మెడవెనక వేసుకుని చేసే ఆసనాలన్నీ పతంజలి చెప్పినవి కావా? ఇది తెలిస్తే జిమ్ ఫ్రీక్స్ అందరికీ మైండ్ బ్లాక్ అవుతుంది. నిజమే, వాళ్ళు షాక్ అవుతారు. ఆ హార్డ్ కోర్ ఫిజికల్ పోజ్లన్నీ చాలా కాలం తర్వాత, ముఖ్యంగా 11వ శతాబ్దం తర్వాత వచ్చిన హఠయోగా నుండి ఉద్భవించినవి. పతంజలి ఉద్దేశంలో ఆసనమంటే వేరు. పతంజలి ఉద్దేశం ఏమై ఉంటుంది? ఆయన ఉద్దేశంలో శ్వాసను నియంత్రించి, అంటే ప్రాణాయామం చేసి మనస్సును ఒకే చోట కేంద్రీకరించడానికి అనువుగా మన శరీరాన్ని తయారు చేసుకోవడం మాత్రమే ఆసనం. శరీరం నొప్పి పెడుతూ ఉంటే మనస్సు ధ్యానం మీదకు వెళ్ళదు కదా. కరెక్ట్, ధ్యాసంతా నొప్పుల మీదే ఉంటుంది. అందుకే ఆయన అసలు ఫోకస్ అంతా ధ్యానం మరియు అంతిమంగా సమాధి మీదే ఉండేది. సమాధి అంటే ధ్యానించేవాడు, ధ్యానం, ధ్యేయం, ఈ 3 ఏకమైపోయి అహంకారం కరిగిపోవడం. పతంజలి అష్టాంగ మార్గం వినడానికి చాలా బాగుంది, కానీ ఇది చూస్తే చాలా కఠినమైన క్రమశిక్షణతో కూడుకున్నది లాగా ఉంది కదా. అందరు మనుషులు ఒకేలా ఉండరు. కొందరికి అంత ఫోకస్ ఉండకపోవచ్చు, కొందరికి భక్తి ఎక్కువ, కొందరికి బుర్రతో ప్రతిదాన్ని విశ్లేషించడం ఇష్టం, మరికొందరికి ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండాలని ఉంటుంది.
అవును, మనుషుల స్వభావాలు వేరు. ఇక్కడే భగవద్గీతలోని గొప్పతనం కనిపిస్తుంది అన్న ఫీలింగ్. యోగా అనేది అందరికీ ఒకే ఫార్ములాని కాకుండా వ్యక్తుల స్వభావాలను బట్టి అది వేరువేరు మార్గాలుగా ఎలా మారుతోందో గీత చాలా స్పష్టంగా చెప్పింది. ఖచ్చితంగా. ఇది మానవ మనస్తత్వాన్ని అత్యంత లోతుగా అర్థం చేసుకున్న విధానం. మ్మ్. భగవద్గీత ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి 4 ప్రధాన మార్గాలను నిర్దేశించింది. మ్మ్. ఆ 4 మార్గాలు ఏంటో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేవారి కోసం మొదటిది భక్తి యోగా. ఇది దైవం పట్ల అపారమైన ప్రేమ, శరణాగతితో కూడిన మార్గం. ఉదాహరణకు మీరాబాయి లాంటివారు ఆచరించినది ఇదే. ఓకే. ఎమోషనల్ పీపుల్కి భక్తి యోగా. మ్మ్. రెండవది ఇంటలెక్చువల్స్ కోసం జ్ఞాన యోగా. ప్రతిదీ తార్కికంగా విశ్లేషించి నేనెవరు అని తెలుసుకోవటం. ఆది శంకరాచార్యుల సిద్ధాంతంలాగా అన్మాట. అంటే ప్రతిదాన్ని లాజికల్గా ప్రశ్నించడం. మరి మూడవది? మూడవది ఎప్పుడూ కర్మలు చేసేవారికి కర్మయోగా. అంటే మనం చేసే పని ఫలితంపై ఎలాంటి ఆశ లేదా అంచనా లేకుండా 100% శ్రద్ధతో కర్తవ్యం నిర్వర్తించడం. అంటే డ్యూటీ ఫర్ డ్యూటీ సేక్ అన్మాట. అవును. ఇక 4వది రాజయోగా. ఇది ఇందాక మనం మాట్లాడుకున్న పతంజలి చెప్పిన క్రమశిక్షణతో కూడిన మార్గం. కురుక్షేత్ర మహాసంగ్రామం మధ్యలో నిలబడి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న అర్జునుడికి కృష్ణుడు ఈ 4 మార్గాలను ఉపదేశించి వాటికి సమానమైన ప్రాధాన్యతను ఇచ్చాడు. అంటే ఒక పెద్ద భవనంలోకి వెళ్లడానికి 4 వేర్వేరు తలుపులున్నట్టుందన్నమాట. ఆ ఏ తలుపు ద్వారా లోపలికి వెళ్ళినా చేరే గమ్యం ఒక్కటే. వ్యక్తుల స్వభావానికి, స్వేచ్ఛకు ఇంత గొప్ప గౌరవం ఇవ్వటం నిజంగా అద్భుతం. ఈ గీతాజ్ఞానం ఎక్కడో హిమాలయాల్లో ఉండే సాధువులకే గాదు, అత్యంత ఆధునిక సైన్స్ను శాసించిన వాళ్లక్కూడా మార్గదర్శకంగా నిలిచింది అనడానికి ఒక గొప్ప ఉదాహరణుంది. ఆ ఉదాహరణ గురించి మనం ఖచ్చితంగా ప్రస్తావించాలి. అవును. అణుబాంబు సృష్టికర్త రాబర్ట్ ఓపెన్హైమర్ విషయాన్ని తీసుకుంటే ఆ 1945లో మొదటిసారి ట్రినిటీ అణుపరీక్ష విజయవంతంగా జరిగిన తర్వాత ఆ ఊహించని విధ్వంసక శక్తిని చూసి ఆయన చలించిపోయాడు. ఆ భయంకరమైన సత్యాన్ని తట్టుకోడానికి ఆయన గీతలోని 11వ అధ్యాయాన్ని పఠించాడు. నేను కాలుడిని, లోకాలను నాశనం చేసేవాడిని అనే శ్లోకం కదా? అవును, అదే. విశ్వం యొక్క అపారమైన శక్తిని చూసినప్పుడు ఒక సైంటిస్టు కూడా ఈ యోగాతత్వమే మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది అనడానికి ఇదొక గొప్ప నిదర్శనం. నిజమే. యోగా యొక్క ఈ బహుముఖ కోణాలు ప్రతి దశలోనూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. కాని వీటన్నింటిలో అత్యంత శక్తివంతమైన, అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా బాగా అపర్థం చేసుకోబడిన ఇంకొక మార్గం ఉంది. అదే తంత్రశాస్త్రం. అమ్మో, తంత్రం. తంత్రమనగానే చాలామందికి భయమో, లేక సినిమాల్లో చూపించే చేతబడులో, లేదా ఏదో మూఢనమ్మకమో గుర్తొస్తుంది. అసలు తంత్రపదానికి అర్థమేంటి? అది ఎందుకంత దారుణంగా అపార్థం చేసుకోబడింది? ఇదొక పెద్ద హిస్టారికల్ ట్రాజడీ అని చెప్పొచ్చు. ఆ అపార్థాలను కాసేకు పక్కన పెట్టి భాషాపరంగా చూస్తే తంత్ర అంటే చేతనను విస్తరించే ఒక సాధనం. ఇందులో తన్ అంటే ఎక్స్పాండ్ లేదా విస్తరించడం, త్రా అంటే ఇన్స్ట్రుమెంట్ లేదా సాధనం. ఓహో, చేతనను విస్తరించే సాధనం. అవును. ఉపనిషత్తులు ప్రపంచం నుండి విడివడి సత్యాన్ని వెతకమని చెబితే తంత్రం దానికి పూర్తి భిన్నంగా ఆలోచించింది. ప్రపంచం నుండి పారిపోవడమెందుకు? ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంటూ ప్రతి అనుభవాన్ని పూర్తి ఎరుకతో అంటే అవేర్నెస్తో అనుభవిస్తూనే విముక్తి పొందవచ్చు అని నేర్పించింది. అంటే ఏది వదిలేయక్కర్లేదు, అన్నిటినీ ఎరకతో అనుభవిస్తూనే ముక్తి పొందొచ్చు. కరెక్ట్. ఇది ప్రధానంగా మన సూక్ష్మ శరీరం లేదా సటిల్ బాడీ గురించిన అత్యున్నత విజ్ఞానం. మీకింకొంచెం సులభంగా అర్థం కావాలంటే మనకు కనిపించే ఈ భౌతిక శరీరాన్ని ఒక హార్డ్వేర్ అనుకుంటే, దాని లోపల ప్రవహించే కంటికి కనిపించని ఎనర్జీ గ్రిడ్ లేదా ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, ఆ ఎనర్జీ గ్రిడ్కి సంబంధించిన సైన్స్ ఈ తంత్రం. హార్డ్వేర్, సాఫ్ట్వేర్, భలే చెప్పారు. దీని ప్రకారం మన శరీరంలో 72,000 నాడులు లేదా శక్తి ప్రవాహ మార్గాలుంటాయి. ఒక్క నిమిషం, 72,000 నాడులా? ఇవి మన నరాల్లాగా డాక్టర్లకి స్కానింగ్లో, ఎక్స్రేలో కనిపిస్తాయా, లేక ఇదొక ఎనర్జీ కాన్సెప్టా? వీటి గురించి ఇంకా వినాలని ఆసక్తిగా ఉంది. ఇవి భౌతికమైన నరాలు కావు. డాక్టర్లకు ఇవి స్కానింగ్లో కనిపించవు. ఇవి ప్రాణశక్తి ప్రవహించే సూక్ష్మ మార్గాలు. వీటిలో అత్యంత ముఖ్యమైనవి 3ఉన్నాయి: ఇడా నాడి, పింగళ నాడి మరియు సుషుమ్న నాడి. ఇడా, పింగళ, సుషుమ్న. ఓకే. ఇడా అంటే చలువలేవా చంద్రనాడి,
పింగళ అంటే వేడి లేదా సూర్యనాడి. ఆ, ఇక సుషుమ్న అంటే వెన్నెముక మధ్య నుండి నిలువునా వెళ్లే నాడి. సాధారణంగా మనుషుల్లో ప్రాణశక్తి ఈ ఇడాపింగళ నాడులలో మాత్రమే ప్రవహిస్తోంది. మ్మ్. మరి సుషుమ్న నాడిలో ఎప్పుడు ప్రవహిస్తుంది? యోగ సాధన ద్వారా ఆ ప్రాణశక్తి సుషుమ్నా నాడిలోకి ప్రవేశించినప్పుడు అసలైన అంతర్గత ప్రయాణం మొదలవుతోంది. ఈ సుషుమ్నా నాడి పొడవున మూలాధార అంటే వెన్నెముక అడుగుభాగం నుండి సహస్రారం అంటే శిరస్సు పైభాగం వరకు 7 చక్రాలుంటాయి. ఓ, ఈ 7 చక్రాల గురించే కదా చాలామంది మాట్లాడుతుంటారు. అవును, నిద్రిస్తున్న పాముల మూలాధార చక్రంలో చుట్టుకునే ఉండే అపారమైన పొటెన్షియల్ శక్తిని కుండలిని అంటారు. గురువు పర్యవేక్షణలో సరైన సాధనతో ఆ కుండలినీ శక్తి జాగృతమవుతుంది. ఇక్కడే నాకొక పెద్ద అనుమానం వస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా చాలామంది ఏమాత్రం అవగాహన లేకుండా వీకెండ్ వర్క్షాప్లలో మేం ఒక్క రోజులో కుండలినీ శక్తిని నిద్రలేపుతాం, ఆ చక్రాలను యాక్టివేట్ చేస్తాం అని ఆకర్షణీయమైన ప్రకటనలిస్తున్నారు కదా. అసలు సరైన గురువు లేకుండా, ఎరుక లేకుండా ఈ కుండలినీ శక్తిని జాగృతం చేయడానికి ప్రయత్నిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అది చాలా ప్రమాదకరం. అది ఎలా ఉంటుందంటే, ఒక హై వోల్టేజ్ కరెంటును చాలా సన్నటి వైర్ల ద్వారా పంపించాలనుకోవడం లాంటిది. మ్మ్. తడిన మానసిక మరియు శారీరక సంసిద్ధత లేకుండా దాన్ని మేల్కొల్పడానికి ప్రయత్నిస్తే అది తీవ్రమైన మానసిక అస్థిరతలకు అంటే సైకలాజికల్ బ్రేక్డౌన్కి, నాడీ సంబంధిత రుగ్మతలకు దారితీస్తుంది. అమ్మో, అంత డేంజర్ అన్నమాట. అవును. అసలీ తంత్రం ఎందుకింతగా అపార్థం చేసుకోబడిందంటే దీనికొక చారిత్రక కారణం కూడా ఉంది. 18వ-19వ శతాబ్దపు బ్రిటిష్ పండితులు, ఉదాహరణకు మ్యాక్స్ ముల్లర్ లాంటివారు, తమ సంకుచితమైన విక్టోరియన్ నైతిక కళ్లతో తంత్రాన్ని చూసి అది అపవిత్రం అని ముద్రవేశారు. అంటే వాళ్ళకి అర్థం కాలేదంటారా, లేక కావాలనే అలా చేశారంటారా? మనమిక్కడ ఎవరినీ తప్పు పట్టట్లేదు కాని వారు వారి కాలంనాటి నైతిక విలువల దృష్టితో చూసి అలా నివేదించారు. వలసవాద మనస్తత్వంతో మన అత్యున్నత విజ్ఞానాన్ని మూఢనమ్మకంగా వక్రీకరించారు అని చరిత్రలో రికార్డైంది. మనం ఏ రాజకీయ పక్షం వహించట్లేదు కాని డాక్యుమెంటెడ్ హిస్టరీ అది. కరెక్ట్, మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటున్నాం అంతే. ఆ తరువాత ఆధునిక కాలంలో పాశ్చాత్య దేశాలు దాన్ని తమకనుకూలంగా మార్చుకుని కేవలం ఒక బిజినెస్గా, ఒక పాప్ కల్చర్ ట్రెండ్గా మార్చేశాయి. ఈ 2 పరిణామాలు తంత్రశాస్త్రానికి తీరని అన్యాయం చేశాయి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ లోతైన విశ్లేషణను బట్టి అర్థమయ్యేదేమిటంటే, యోగా అనేది కేవలం శారీరక ఆరోగ్యం కోసమో, బరువు తగ్గడానికో లేదా ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవడానికో పరిమితమైనది అస్సలు కాదు. ఇది ప్రాచీన భారతదేశం ప్రపంచానికి అందించిన 4,500 ఏళ్ల అద్భుతమైన చైతన్య విజ్ఞానమని స్పష్టంగా తెలుస్తోంది కదా. నిస్సందేహంగా ఉపనిషత్తులు చెప్పిన తత్వమసి అనే మహావాక్యం నుండి సాంఖ్యతత్వంలోని పురుష ప్రకృతి విశ్లేషణల మీదుగా పతంజలి ఆచరణాత్మక సూత్రాల వరకు ఇదంతా మానవ చైతన్యాన్ని ఉన్నతీకరించడానికి, మనస్సు అనే మాయను ఛేదించడానికి నిర్మించిన ఒక సమగ్రమైన మ్యాప్ అని చెప్పాలి. అంటే ఇదంతా మన ఇన్నర్ ఇంజనీరింగ్కి సంబంధించిన మాన్యువల్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ వాస్తవం మనకు తెలిస్తే ప్రతిరోజూ అనవసరమైన సమాచారంతో, ఈ డిజిటల్ డిస్ట్రాక్షన్స్తో సతమతమయ్యే నేటి ఆధునిక జీవితంలో మనస్సును ఎలా నియంత్రించుకోవాలో ఒక గొప్ప స్పష్టత వస్తుంది. నిజమే. ఈరోజు మన విశ్లేషణ ద్వారా అనేక చారిత్రక తాత్విక విషయాలను డీగోడ్ చేశాం. దీన్ని ముగించే ముందు ఇది బహుశా చాలామందిని లోతుగా ఆలోచింపజేసే విషయం అనుకుంటాను. మనం ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ భౌతిక శరీరం ఆరోగ్యం కోసం, అందంగా కనిపించడం కోసం ఎంతో సమయం కేటాయిస్తుంటాం. అద్దం ముందు గంటలు గడుపుతుంటాం. అవును, జిమ్కెళ్తాం, డైట్ చేస్తాం, చాలా చేస్తాం. కానీ ఆ శరీరానికి అసలైన జీవం పోస్తున్న ఆ అనంతమైన చైతన్యాన్ని లేదా కాన్షియస్నెస్ని అర్థం చేసుకోవడానికి ఆ మనిషి ఏ రోజైనా కనీసం ఒక్క నిమిషం వెచ్చించాడా? భౌతిక ప్రపంచం వెనుక పరిగెత్తడం ఆపి, ఆ సాంఖ్యతత్వం చెప్పినట్లు ఆ మనసులోని అస్థిరతలను పక్కనపెట్టి ఎవరికీ కనిపించని ఆ అంతర్గత సూక్ష్మ శరీరాన్ని గమనించే ప్రయత్నం ఎప్పుడు జరుగుతుంది? చాలా లోతైన ప్రశ్న ఇది. ఎందుకంటే మనం జిమ్లలో బయట ఎన్ని వందల ఆసనాలు వేసినా బహుశా మనిషి నిజమైన ప్రయాణం ఆ ప్రశాంతంగా కళ్ళు మూసుకుని తన లోపలికి తాను చూసుకున్నప్పుడే మొదలవుతుందేమో. ఈ డీప్ డైవ్ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. మరొక ఆసక్తికరమైన అంశంతో తదుపరి లోతైన విశ్లేషణలో కలుద్దాం. నమస్కారం. నమస్కారం.